శివయ్యని 101 పేర్లతో కొలుస్తూ అభిషేకం చేయాలి. తీసుకోండి పెద్దబాబు గారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓంకారం సృష్టిసారం విధి విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం ప్రముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సుఖాంతం విశ్వేశం చిత్ప్రకాశం శ్రితజన వరదం కాశీనాథం నమామి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. పెద్దబాబు, నాన్న, కిందున్నాడేమో. స్నానం చేయకుండా పూజ దగ్గరికి వెళ్ళకూడదు. పార్వతి, పెద్దబాబు గారు, అమ్మగారు కేకేస్తున్నారు. టెన్షన్ పడకు పార్వతి. పార్వతి, పార్వతి, వస్తున్నా అమ్మగారు. అలాంటప్పుడు నిన్ను తన భార్య అని పెదబాబు ఎలా చెప్పుకుంటాడు చెప్పు? ఏ మాత్రానికే నీలాంబరి భార్య కాకుండా పోతుందా అక్క? పోతుంది. పక్కన పెదబాబు లేకుండానే నీ పెళ్లి జరిపించాం. ధర్మేచ, అర్ధేచ, కామేచ, మోక్షేచ నాతి చెరామి అని అగ్నిసాక్షిగా నా కొడుకు నీతోనూ, నువ్వు నా కొడుకుతోనూ సక్రమంగా మెలుగుతారని పెళ్లి ప్రమాణాలు చేయించింది ఊరికే కాదు. అది ఆచారం మాత్రమే అని కాదు, అవి తూచా తప్పకుండా పాటించాలి అని కూడా చెప్పాను. కానీ నువ్వు పెదబాబుకి విసుగు విరక్తి వచ్చేలా నడుచుకుంటే మీ ఇద్దరి బంధం ఎలా బలపడుతుంది? చెప్తుంది అర్థమవుతుందా? అర్థమవుతుందంటీ. జరిగింది చెప్పాలి కానీ కల్పించి చెప్పకూడదు. అనవసరంగా అమాయకులు బలవుతారు.
నువ్వు దాన్ని కొట్టి చంపేయాల్సిందే. చంపేశాకైనా రచ్చరచ్చ చేయాల్సిందే. 4 తన్ని ఊరుకున్నావు. దుప్పట్లో దూరిందని చెప్పి చివరికి నువ్వే నెత్తిన అక్షంతలు వేయించుకున్నావు. పార్వతి ఇల్లు వదిలి వెళ్ళిపోయే రోజు వచ్చేసింది ఆంటీ. ఐశ్వర్య కడుపులో ఉన్న బిడ్డ ఆయుష్ అర్థాంతరంగా ముగిసిపోతుంది. అది కూడా పార్వతి వల్ల. రా. తెల్లబంగారం, మై డియర్ తెల్లబంగారం, టుడే మెనూ ఏంటో తెలుసా? ఉడకబెట్టిన గుడ్డు, కాల్చిన బ్రెడ్. అరగంట తర్వాత కుక్కర్లో 2 యాపిల్స్ పెట్టి పెప్పర్ వేసి తినాలి. గంట గ్యాప్ ఇచ్చి దానిమ్మ గింజలు, గిద్దెడు అవిసెలు. 11ంటికి వెజిటబుల్ సలాడ్, 12 గంటలకి చికెన్ బ్రెస్ట్ పీసు, లంచ్లో ఫిష్ ఫ్రై, చపాతీ, అది కూడా సింగిలే, ఒక కప్పు పెరుగు. హలో సుందరిమణి, వింటున్నావా? హలో. ఏంట్రా నీ గోలా? కోలా? నీ పతిదేవుడు నలభీముళ్ళ నువ్వేం మెక్కాలో, ఓ సారీ, నువ్వేం తినాలో లిస్ట్ ప్రిపేర్ చేస్తుంటే నీకు నసలా ఉందా పానాసా? పనసా? ఎస్. 3 నెలల క్రిందట ఎర్రపండు యాపిల్లా ఉండేదానివి. ఇప్పుడు కడుపులో మన ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఉంది కదా, బేబీ పెరిగే కొద్దీ నువ్వు పనస పండ్లా తయారవుతున్నావు అన్నమాట. ఏడ్చవేదవా. ఎప్పుడు కామెడీయేనా? అప్పుడప్పుడు సీరియస్గా ఉండ్రా. అమ్మ బంగారం, నా పర్సనాలిటీ ఎంత? 5 అడుగులు 7 అంగుళాలు. బాహుబలి ప్రభాస్లో 6 అడుగుల హైట్ ఉంటే బొబ్బులి సింహంలాగాను, తండ్ర పాపారాయిలాగాను, కట్ట బ్రహ్మణలాగాను, క్షణమైన చూపులతో, పెద్ద పెద్ద అడుగులతో. ఆగమన్నావా? నోరు మూసుకోమన్నాను. సిల్లీ ఫెలో. ఒక్కసారి ఇంట్లో పరిస్థితుల గురించి ఆలోచించు. అప్పుడు నువ్వు ఇంత సరదాగా ఉండగలుగుతావా? ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటి డార్లింగ్? ఆల్ ఈజ్ వెల్ కదా. నీకలా ఎలా అనిపిస్తుంది? దేవబావ పెళ్ళై ఇన్ని రోజులైంది. నీలంబరి బావ ఇద్దరూ కలిసిమెలిసి సంతోషంగా ఒక్క రోజైనా ఉన్నారా? ఉన్నట్టు అనిపించిందా? నీలంబరి దేవబావను ప్రేమించడం కన్నా పార్వతిని ద్వేషించడమే పనిగా పెట్టుకుంది. నీకు అలాగే అనిపిస్తుంది కదా? ఐష్, పార్వతిని మనం ఎంత అభిమానిస్తున్నామో నీలాంబరి బాబీకి అర్థం కాదు. ఇంటి పెద్ద కోడలుగా చలామణి అవ్వాలని కోరిక తనకు ఉండొచ్చేమో, కానీ ఆడంబరం హడావిడి బ్రోకి నచ్చవు కదా. మరి బ్రో నీలాంబరి బాబీని ఎలా ప్రేమించాడో ఏంటో తెలీదు. ఎస్, కరెక్ట్గా నాకు ఇదే డౌట్ వచ్చింది మహి. అమ్మ తల్లి, నీకు నమస్కారం. నాకేదో అలా అనిపించింది అంతే. నువ్వు ఆ మాటని సిజేరియన్ చేసి లేనిపోయిన అర్థాలు వెతికి తీయొద్దు ప్లీజ్. నేను అన్నది మర్చిపో, ఓకేనా? నేను వెళ్ళి మెనూ ప్రిపేర్ చేస్తాను. ఒక్క నిమిషం. చిన్నమ్మాయి గారు, అనుకున్నామా లేదా? అప్పుడే వచ్చేసింది చూడు. రా పార్వతి. పాలట్టుకొచ్చాను చిన్నబాబు గారు. ఈ పని చెయ్యని లిస్ట్ ఇవ్వకముందే అన్ని పనులు చేసేస్తావు. ఇది నా ఇల్లు కదా చిన్నబాబు గారు. అవును చిన్నమ్మాయి గారు, నన్ను ఇంటి గడప దాటి పోరాదని సిద్ధాంతి గారు చెప్పినారు కదా. అమ్మా, నీ మొబైల్కి ఏదో మెసేజ్ వచ్చినట్టుంది. వాట్? ఏమైందమ్మా? ఈ కళ్ళ ఫోటో పంపించి మీ శత్రు ఎవరో తెలియాలంటే మీ ఇంటి కోడలి కళ్ళని పరీక్షించండి అని మెసేజ్ పెట్టారు పెద్దబాబు. చూడు.